దేవాలయం స్తోత్రములు తండ్రి, దయగలిగిన ప్రభా, నీ దయగలిగిన కృపలో ఇదిగో నా వాక్యం చెప్పవచ్చుండగా వాక్యానికి ప్రభా, శక్తిని బలాన్ని ప్రభా, తెలివితేటలు లేని మాకు తెలివితేటలు ఇచ్చి ఆయన ప్రసంగం చేత కానీ మాకు ప్రభా, మీరు మా ఆత్మలో ఉండి ప్రభా ప్రసంగం చేసేటువంటి గొప్ప కృప మాకు ఒక్కొక్కరికి అనుగ్రహించమని అడుగుతున్నాం. యేసయ్యా, ఇదిగో నా తండ్రి, ఈ ఇచ్చిన యొక్క వాక్యమును ప్రభా మీరు ఆశీర్వదించండి. నీ బిడ్డలకు తెలుసు విని వాటి ప్రకారం జీవించేటువంటి గొప్ప కృప బలమును మీరే అనుగ్రహించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూద్దాం, దేవుడి దినమున మనతో మీరు ఏ దాని గురించి భయపడనక్కరలేదు అంటున్నారు. ఎందుకంటే మీ యొక్క అతిక్రమములకు మీ పాపములకు నేను ఎప్పుడో మిమ్మల్ని స్వస్థతపరచడానికి నేనేమైనానంటే, నేను అన్ని విషయములలో నేను మీకు ముందుగానే ఆ కార్యములన్నిటిని నెరవేర్చి నేను మీకు సంపూర్ణమైనటువంటి స్వస్థత, సంపూర్ణమైనటువంటి యొక్క శక్తి, సంపూర్ణమైనటువంటి యొక్క బలాన్ని మీకు ఇవ్వడానికి నేను ఎప్పుడో మీ కొరకై నన్ను నేను అప్పగించుకున్నా. ఆ రీతిగా మీరు అప్పగించుకున్నట్టయితే నేను మీకు సహాయం చేస్తాను అంటున్నాడు. ఒక్కసారి మనము దేవుని యొక్క యెషయా 53వ అధ్యాయం 5వ వచనంలోనికి మనం పోతే, దేవుని యొక్క కార్యములను జరగక ముందుగానే అతడు తన ప్రవచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. జరిగిన తర్వాత మాట్లాడేది ఒక లెక్క, జరగక ముందుగానే యెషయా ప్రవక్త మనకి హెచ్చరిస్తున్నాడు. మీ కొరకు ఒక రక్షకుడు పుడతాడు, మీ పాపములను విడుదల చేయడానికి, మీ దోషములను విడుదల చేయడానికి, మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించడానికి ఒక ఆయన క్రీస్తు పుడతాడని చెప్పి మనకు చెప్పినటువంటి మొట్టమొదట మరి ప్రవక్త యెషయా. ఒక్కసారి మనం చదువుదాము. 53వ అధ్యాయం 5వ వచనం. యెషయా, మన అతిక్రమముల నిమిత్తము అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. దినాన గమనించండి ప్రియమైన వారులారా, ఈ స్వస్థత కలగాలంటే మనం ఏం చేయాలి? గమనించండి, దేనికి పారిపోమంటున్నాడు? ఈరోజు మన జీవితాలలో ఒక భయంకరమైనటువంటి యొక్క గ్రామం అది. ఆ గ్రామము చూసినప్పుడు సత్యసామలతో నిండి ఉంది, మంచి నీరావరితో ఉంది. కానీ ఆ ఊరి ప్రజలు చూస్తే ఒట్టి భయంకరమైనటువంటి విచారం, భయంకరమైనటువంటి యొక్క మరి చెడుతనం కలిగిన వారు. అందులో లోతు అనేటువంటి యొక్క నీతిమంతుడు ఉన్నాడు. ఈ నీతిమంతుడు దినము వాళ్ళు చేసేటువంటి ఒక చెడుతనమును చూసి, వాళ్ళు చేసే అన్యాయమును చూసి ప్రతి దినము నొచ్చుకుంటున్నాడు, ప్రతి దినమును పారిపోతున్నాడు. గనుక ఈ గ్రామమును ఎట్లయినా కాల్చేయాలి, నేను ఈ గ్రామమును ఎట్లయినా నాశనం చేయాలి అని దేవుడు తలంచి అక్కడికి దూతను పంపినాడు. దూతను పంపి ఏమంటున్నాడంటే, ఓ లోతు, నువ్వు వెంటనే ఈ ఊరు విడిచి పారిపో, ఈ దుష్ట జనముల మధ్య నుండి పారిపో, నిన్ను నేను కాపాడుతా, నీ ప్రాణాన్ని కాపాడుతా, వెళ్ళు అని చెప్పి అతనికి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండము 19వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినప్పుడు నువ్వు పారిపో అంటే ఇతడు ఏమంటున్నారో తెలుసా? గమనించండి ప్రియమైన వారులారా, పాపమును చూచి అతడు పారిపోయేదానికి ఒక్కసారి చదువుదాం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చి తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీవు వెనక చూడొద్దు, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు ప్రభువా అలా అనవద్దు. గమనించండి ప్రియమైన వారులారా, ఈ మనిషిని ఆ పర్వతానికి వెళితే అక్కడ దేవుడు నీకు సదుపాయాలు చేసినాడు.
నీవు హాయిగా బతకడానికి అన్నీ చేసినాడు అంటే ఈ మనుషుడు ఏమంటున్నాడో తెలుసా? ప్రభువా, అక్కడికి పోవడానికి నాకొద్దు, ఇదిగో నేను అంత దూరం పోలేను, ఇదిగో ఇక్కడికే ఈ మైదానంలోనికి పొమ్మని పోతానని చెప్పి సెలవిమ్మని అడుగుతున్నాడు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డ సత్యంలోనికి నరసమని చెబితే, నీతిలోనికి నరసమని చెబితే, యథార్థమైన జీవితం చేయమని చెబితే ఈ మనుషుడు ఏమంటున్నాడో తెలుసా? అటువంటి యొక్క దానిలో నేను నడవలేను, నా చేత కాదు, ఏదో ప్రార్థన చేయమంటే చేస్తా అంటున్నాడు. గమనించండి ప్రేమైన వారులారా, ఎంత దౌర్భాగ్య స్థితి. ఇతడు ఆ మైదానానికి పారిపోయి ఏమైపోయింది? అతడు పాపిగా మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ఆయన అంటున్నాడు, నీవు దేన్ని విడిచి పారిపోమంటున్నాడు మనల్ని? ఇదిగో పాప జీవితం నుండి, పాప లోకము నుండి, పాప జనుల మధ్య నుండి, పాప యొక్క జీవితము ఎవరి దగ్గర ఉందో వారి దగ్గర నువ్వు నిలబడవద్దు, పారిపో అంటాడు. దేవునికి స్తోత్రం. అదే 13 చదువుదాం. ఆదికాండం 13 చదువుదాం. ఆదికాండము 13 చదువుదాం. 13 సొదొమ మనుషులు ఎవరంట? వాళ్ళు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారంట, గనుక పారిపో అంటున్నాడు. గనుక ప్రేమైన దేవుని బిడ్డ, మరి మన జీవితాలలో అటువంటి యొక్క పాపుల దగ్గర నుండి పారిపోమంటున్నాడు. కానీ ఆ పర్వాలేదు, ఆ పాపుల దగ్గరనే నేను ఉంటాను, ఆ పాపులతోనే నేను స్నేహం చేస్తాను, ఆ పాపులనే వారితోనే నేను తింటా ఉంటాను అంటే అది ఎంత దౌర్భాగ్య స్థితి. ఒకసారి ఆలోచన చేద్దాం మనం అందరం. అందుకనే దేవుడు అంటున్నాడు, ఎక్కడైతే పాపం ఉందో ఆ పాపము నీకు తగలకుండా నువ్వు అక్కడ నుండి పారిపో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి మనం అటువంటి యొక్క పాపాన్ని మనము పారిపోకుండా దాని దగ్గర కూర్చొని దానితో ముచ్చటించి దానితో మనం ఏకీభవించినట్లయితే ఆ పాపం మనకు తగులుకోకుండా ఉంటుందా? ఆ పాపం మనల్ని ఏలుబడి చేయదా? ఆ పాపము మనల్ని పాడు చేయదా? అందుకనే ఆయన అంటున్నాడు, 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో మనం చూసినప్పుడు, 22వ వచనములో చూసినప్పుడు 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్రమైన హృదయం కలిగిన వారమై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును ఎంటాడుము. ఏమంటున్నానండి? ఈరోజు సమాధానం ఉందా? గమనించండి. ఎందుకు సమాధానం లేదు? ఎవరితో ఉన్నాం మనము? యవనేచ్ఛలతో ఉన్నాం, పాపముతో ఉన్నాం. ఆ పాపము మనతో ఎప్పుడైతే ఉంటుందో అందుకనే దాన్ని విడిచి పారిపోమంటున్నాడు. ఆ దుష్టుల మధ్యలో నుండి పారిపోమంటున్నాడు. మనం పారిపోతామా? ఆ దుష్టులతో స్నేహం చేస్తాం, ఆ దుష్టులతోనే పండుకుంటాం, ఆ దుష్టులతోనే తింటాము, తాగుతాం. కనుక మనలో ఉండే పాపం పోతుందా? ఆ దుష్టుల యొక్క పాపము ఎవరి దగ్గరికి వచ్చేస్తుందండి? మన దగ్గరికి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు, వాటిని నువ్వు పారదోలినప్పుడే నిజమైనటువంటి యొక్క దేవుని బిడ్డవు అంటాడు. అది ఉన్నంత వరకు నీకు సమాధానం ఉండదు, నీకు శాంతి ఉండదు, నీకు నెమ్మది ఉండదు. ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక తొందర, ఏదో ఒక కష్టం నిన్ను ఏమాత్రం విడిచిపెట్టదు. అందుకు సమాధానానికి చోటివ్వదు, శాంతికి చోటివ్వదు. ప్రతి దినము నిన్ను బాధ పెడుతూనే ఉంటుంది. అది ఎందుకో తెలుసా? ఆ దుష్టమైనటువంటి యొక్క జనుల మధ్యలో నుండి నువ్వు పారిపో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. గనుక ప్రేమైన వారారా, ఈ దినమున మనము దేనిని తెలుసుకోవాలా? మంచి చెడ్డలను మనకి ఇచ్చినాడు. మంచిదేదో చెడ్డదేదో అన్నిటినీ మనకు తెలియపరిచినాడు. కానీ మనము దేనిని మనము దాని ప్రకారం నడవాలని తెలుసుకోవాలా? అందుకనే దేవుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఏం చెప్తా ఉన్నాడు అక్కడ అంటే, గమనించండి ప్రేమైన వారులారా, జారత్వములకు దూరముగా పారిపో. మనుషులు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరాన్నే హానికరముగా పాపము చేయుచున్నాడు. గమనించండి,
ఏం చేస్తున్నాడు? తన సొంత శరీరాన్ని పాపానికి అప్పగిస్తున్నాడు. గమనించండి, ఏ రీతిగా ఇతడు అప్పగిస్తా ఉన్నాడు. దీన్ని అప్పగించినప్పుడు ఇతని యొక్క జీవితం దేవునితో ఉంటుందా? దేవునితో సమాధానంగా ఉంటుందా? దేవునితో సమాధాన పడుతుందా? ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనలో పాల్గొంటున్నాడు, కానీ దుష్టులతోనే ఉన్నాడు. రాజకీయాలు, అబద్ధాలు, మోసాలు, దేవుని సన్నిధానంలో ఉండి ఈ మాటలని చెప్తూ మనం అపవిత్రులమైపోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియమైన వారులారా, ఇటువంటి యొక్క స్వభావము ఉండకూడదని నీకు నాకు హెచ్చరిస్తున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు కీర్తన 1:1లో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చునక. ఆయన దివారాత్రము దేన్ని ధ్యానించాలంటున్నాడు? నా మాటలు, నా యొక్క వాక్యము, నా బైబిలు చదవమంటున్నాడు. ఆ దుష్టుని దగ్గరికి పోతే దుష్ట ఆలోచనలు వస్తాయి. ఒకసారి చదవమ్మా, కీర్తన 1:1. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చొనక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువన యోరున నాటబడిన ఆకు వాడక, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టుడు అలాగ ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు తీసుకొని పోవును. గమనించండి ప్రియమైన వారులారా, నాశనము పోయే ఆ దుష్టుని యొక్క మాటలు వింటావా? ఆ దుష్టుని దగ్గర నువ్వు కూర్చుంటావా? గమనించండి, ఇక్కడ ఐగుప్తు దేశంలో యోసేపు ఎంతో తగ్గించుకొని జీవించినప్పుడు ఆ యజమానుడు అతనికి ఒక రాజు యొక్క పదవి ఇచ్చినాడు, కోశాధికారిగా ఇచ్చినాడు. ఆ పని చేస్తూ నమ్మకంగా ఉంటే వాళ్ళ భార్య ఏం చేసింది అంటే ఆయనను పాపం చేసుకుని పిలిచింది. గమనించండి ప్రియమైన వాళ్ళారా, అప్పుడు ఈయన అనుకుంటున్నాడు, అయ్యో నేను దేవుని నమ్మినా, నేను నీతి కలిగిన వాళ్ళను, యథార్థపరుణ్ణి, దేవునికి ఏ పరలోకములో ఉన్నటువంటి ఒక తండ్రికి నా జీవితంలో ఏ పాపము కనబడకూడదని పరిశుద్ధపరచుకునేటువంటి నేను ఈరోజు ఈమె నా మీదికి ఏం చేస్తుంది? పాపం తెచ్చేదానికి వస్తుందని ఆయన ఏం చేశాడంటే ఆమెను విడిచి, తన బట్టలను విడిచి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అలాంటి యొక్క జీవితమును నేను చేయాలంటున్నాడు. ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 29:12 వచనం. 29:12 త్వరగా చదవాలి. 39. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శేలింపుమని చెప్పగా అతడు తన వస్త్రములను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. హల్లెలూయా. గమనించండి ప్రియమైన వారులారా, ఈరోజు ఎవరిని విడిచి పారిపోవాలంటున్నాడు? పాపము ఎక్కడైనా మనకు వస్తా ఉందేమో చూసి పారిపో అంటున్నాడు. అటువంటి యొక్క పాపానికి ఎక్కడ చోటు వద్దు అంటున్నాడు. గమనించండి, ఈరోజు మనము దేవుని చూడాలంటే వీటినన్నింటినీ విడిచి పరిశుద్ధంగా ఉండాలంటాడు. వీటినన్నింటినీ విడిచి పరిశుద్ధంగా లేకపోతే ఏ రీతిగా మనము దేవుని చూడగలుగుతాం? దేవుని రాజ్యానికి వెళ్తాం? ఇవన్నీ చేస్తున్నా పర్వాలే, నేను పరలోక రాజ్యానికి పోతానని ఏ రీతిగా అనుకుంటున్నాం మనం? ఈ దినాన క్రైస్తవులు అందరూ కూడా అలాగే పాపం చేస్తున్నారు. పాపమునకు ప్రాయశ్చిత్తం లేదు, పాపమునకు ముగింపు లేదు, కానీ చేస్తూనే ఉన్నారు, ప్రార్థన పోతూనే ఉన్నారు. కానీ మా దేవుడు రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడండి?
ఒక్క నిమిషం, ఆయన ఏం చెప్తున్నాడు? మనము పాపమునకు దూరంగా ఉండమంటున్నాడు, దుష్ట స్వభావానికి దూరంగా ఉండమంటున్నాడు, దోషానికి దూరంగా ఉండమంటున్నాడు. అటువంటి యొక్క తండ్రి మనకు ఆ రీతిగా చెప్తుంటే మనం పాపం చేసుకుంటా ఉంటేలాగా లేవీకాండము 19వ అధ్యాయము 2వ వచనం మనం చదువుదాం. పరిశుద్ధమైనటువంటి యొక్క స్థితి నాలో నీలో చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ స్వభావాలు ఏవి కూడా నీకు నాకు ఉండకూడదు అంటున్నాడు. ఒకసారి చదువుదాం మనము. లేవియాకాండము 19:2. మీరు పరిశుద్ధులై ఉండవలెనని మీ దేవుడైన యెహోవానకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధులై ఉండాలని నేను అనుకుంటున్నా కనుక నేను పరిశుద్ధులు, మీరు పరిశుద్ధులు, అప్పుడు నా పిల్లలు మీరు అని దేవుడు అనుకుంటున్నాడంట. గనుక ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వేం చేస్తున్నావు? మరి దేవుడిని చూడాలంటే నువ్వేం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలి. అందుకని ఆయన అంటున్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవరైనా ప్రభువును చూస్తాడా? గమనించండి, ఈరోజు పరిశుద్ధత లేకుండా అపవిత్రతతో ఉండి దేవా దేవా అంటే ఆయన నీకు కనపడుతున్నాడా? నీకు జవాబిస్తున్నాడా? లేదు. మూర్ఖంగా ఎంటి పాత్రలు పోతున్నా, మూర్ఖంగా దేవుడు సంతానానికి పోతున్నాం, కానీ మన దగ్గర పరిశుద్ధతే లేదు. అందుకని ఏప్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో చెప్తాడు. ఏమంటున్నాడు అంటే ఆయన, నీ జీవితంలో ఏముండాలి? నీ జీవితంలో ఏముండాలంటున్నాడు ఆయన? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుము. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హల్లెలూయా. పరిశుద్ధత లేనిది ప్రభువును చూడడు. గనక మనం దేన్ని చూడాలి? పరిశుద్ధతను చూడాలి. పరిశుద్ధతను చూసినప్పుడు మరి నీకు ఏమేమి వస్తాయండి? గమనించండి. నీ యొక్క శరీరాన్ని, నీ హృదయాన్ని ఆయన శిరోమాన మీద వేసి ఆ స్వభావాలు అన్ని శిలువకు కొట్టేస్తాడు. అప్పుడు నీ దగ్గర ఏముంటాయి? మంచి గుణాలు ఉంటాయండి. ఏమేమి గుణాలు ఉంటాయి? మంచి స్వాత్వికము, మంచితనము, మరి అన్ని నీ దగ్గరికి వచ్చేస్తాయి. ఒకసారి మనం గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలోనికి మనం పోతే అక్కడ ఏమేమి వస్తాయంట మనకు? గలతీయులకు రాసిన పత్రిక, నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్నాను, ఇంకను జీవించువాడను నేను కానే కాదు. గమనించండి, ఎవరు? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన వారలారా, ఎందుకు ఆయన మనతో కూడా జీవిస్తున్నాడు? చెప్పండి, ఎందుకు జీవిస్తున్నాడు? ఈ స్వభావాలన్నీ మన దగ్గర లేకుండా పాపానికి దూరంగా పారిపోయినప్పుడు ఆయన మనతో కూడా జీవిస్తాను అంటున్నాడు. కనుక అటువంటి యొక్క జీవితం చేయడానికే నిన్ను నన్ను పిలిచినాడండి. ఎందుకు పిలిచినాడు? గమనించండి. అదే మరి 22వ వచనంలో ఆయన చెప్తాడు, ఈ స్వభావాలన్నీ నీకు వచ్చేస్తాయి. ఈ స్వభావాలన్నీ నీకు వచ్చినప్పుడు నా బిడ్డవే కానీ మరి సాతాను బిడ్డవు కాదు, నువ్వు ఆ దొంగోడి బిడ్డవు కాదు, ఆ పాపి బిడ్డవు కాదు, నా బిడ్డవుగా మారడానికే నేను నిన్ను పిలిచి ఉన్నాను నా సన్నిధానంలోనికి అంటాడు. ఒకసారి 22వ వచనం చదువుదా. 5:22 గలతీయులకు రాసిన పత్రిక 5:22. అయితే ఆ ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, ఇట్టి వాటికి విరోధమైన నియమము లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ శిలువ వేస్తున్నారు. ఇంకా దురాశలు రావు. మరి ఈరోజు దురాశలు వస్తున్నాయి. నేను ప్రార్థన చేస్తున్నా, నేను బాప్తిసం తీసుకున్నా, ఈ దురాశలు వస్తున్నాయంటే నువ్వు ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళలేదని అర్థం, పరిశుద్ధంగా మారలేదని అర్థం, పరిశుద్ధ జీవితం చేయలేదని అర్థం. గనుక ప్రేమైన దేవుని బిడ్డ, ఇప్పుడే నీకు అనుకూలమైన సమయం. ఇదే రక్షణ సమయం. కలిసి దినములు సమీపమై ఉన్నాయి కనుక ఆ దినాలను మనం చూసి నీ జీవితమును మార్చుకొని యేసు దగ్గరికి వచ్చి నువ్వు మారమంటున్నాడు, నీ జీవితమును మార్చుకోమంటున్నాడు, పరిశుద్ధంగా కనబడమంటున్నాడు,
అటువంటి ఒక పరిశుద్ధత కొరకై ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? నా దగ్గరికి వచ్చి మీరేం చేయమంటున్నారు? ఆయన నా దగ్గరికి వచ్చి మీరేం చేయమంటున్నాడు? మీరు కడిగిన తర్వాత నా రక్తంతో మిమ్మల్ని కడుగుతా, నా రక్తంతో శుద్ధి చేస్తా. మీరు కడగకపోతే నా పరిశుద్ధమైన రక్తం ఏ రీతిగా మిమ్మల్ని కడుగుతుంది? మీ శరీరమును ఎట్లా కడుగుతుంది? మీ హృదయమును ఎట్లా కడుగుతుంది? ఒక్కసారి ఆలోచన చేయి, ఒక్కసారి ఆలోచన చేయి. నేను పరిశుద్ధంగా ఉన్నాను గనుక వెంటనే ఆయన పరిశుద్ధ రక్తం మన యొక్క నిర్దోషమైనటువంటి క్రియలన్నిటినీ కడిగి తుడిచివేస్తుంది. అది మనకు ఏమాత్రము ఒక్క మచ్చకైనా కూడా లేకోకుండా ఆయన తెల్లగా తుడిచివేస్తాను అంటున్నాడు. తన రక్తంతో కాబట్టి ఆయన కడుగుతాను అంటున్నాడు. అటువంటి యొక్క రక్తము కొరకై నీ జీవితమును నీవు ప్రభువా నన్ను కడుగు, నేను పశ్చాత్తాపడుతున్నా, నాలో అటువంటి యొక్క మరి పాపమునకు దూరంగా ఉంటాను, పాపమును ఏమాత్రము దగ్గరికి తెచ్చుకోను, ఏ దుష్కార్యమును నా దగ్గరికి తీసుకొని రాను అని నీలో నీవు పశ్చాత్తాపడుతున్నావా? నీలో నీవు దేవునికి సమర్పించే గుణముందా? ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో. ఇదిగో ప్రభువా, నా జీవితమును నేను ఏ రీతిగా మార్చుకోవాలా? ఇదిగో ప్రభువా, నేను ఒక పరిశుద్ధమైనటువంటి ఒక జీవితము చేసినప్పుడే కదా నీ బిడ్డనుగా నేను ఉంటాను. పరిశుద్ధమైనటువంటి ఒక జీవితమును చేయనప్పుడు నేను నీ బిడ్డనుగా ఎలాగుంటాను ప్రభువా? నా నియమములు అన్నీ కూడా పాప నియమములే. నాకు తెలియకుండా నా యొక్క హృదయము, నా మనసు ఎక్కడికో వెళ్తా ఉంది. అది ఎక్కడికో వెళ్ళి పాపం చేస్తూ ఉంది ప్రభువా. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో నా యొక్క శరీరంలో నాకు తెలియకుండా ఒక నియమము పని చేస్తూ ఉంది, ఒక శక్తి పని చేస్తూ ఉంది. ఆ శక్తి పాపం అనే శక్తి, ఆ శక్తి దేవునికి విరుద్ధమైనటువంటి యొక్క శక్తి. అదే ఆ శక్తిని నువ్వు కనుగొని, ఆ గుంటనొక్కను కనుగొని దాన్ని తీసేసుకొని నా ఎడలా నీవు బతుకుతావు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇటువంటి అంత్య దినములోనికి నీవు నేను వచ్చినాము గనుక సమయము పోనీయక స్వవినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానముగా మనము ఉండక జ్ఞానులుగా ఉండునట్లు మనము తీర్చబడదాం. మనం అన్ని విషయములలో మనము దేవునికి అప్పగించుకుందాం. అన్ని విషయములలో దేవుని యొక్క చిత్త ప్రకారం జీవిస్తాం. ఇదిగో ప్రభా, ఈరోజు నువ్వు మధ్యాకాశమును వచ్చి నిలిచినప్పుడు నేను నీతో కూడా పరిశుద్ధంగా ఉన్నాను ప్రభా, పరిశుద్ధంగా నీ దగ్గరికి వస్తాను ప్రభా అని చెప్పే పరిశుద్ధమైనటువంటి విశ్వాసిగా నువ్వు కనబడుతున్నావా? ఒక్కసారి నిన్ను నీవు ఆలోచన చేసుకొని దేవునికి సమర్పించు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ సమయం. నిన్ను పరిశుద్ధత ఆయన ఆ రోజు 2000 సంవత్సరాల కిందట వచ్చినది దేని కొరకో తెలుసా? గమనించండి, ప్రతి మనుషుని పరిశుద్ధుడుగా చూడడానికి. అందుకని ఆయన మీ కొరకు ఒక స్థలము నేను సిద్ధపరచ వెళ్తున్నాను, మళ్ళీ నేను రాబోతున్నాను. అప్పుడు నువ్వు నాకు ఏ రీతిగా కనబడాలి? పాపుల కొరకు నేను ఇప్పుడు రాలేదు, పరిశుద్ధుల కొరకు వస్తున్నాను. మరి తన జీవితాన్ని మార్చుకొనిన వాని కొరకు వస్తున్నాను, తన మనసును మార్చుకొనిన వాని కొరకు వస్తున్నాను. గనుక మన మనసును మార్చుకుందాం, మన జీవితాన్ని మార్చుకుందాం, దేవునికి అప్పగిస్తాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఇది వరకు మోసం చేసిన కుయుక్తితమేమో, ఇది వరకు మోసం చేసిన గత సత్వం చేతి నుండి మీరు విడుదల పొందుటకు, గత సత్వం చేతి నుండి మీరు విడుదల పొందుటకు, మహిమా సర్వద ప్రభు యేసుని మహిమా సువార్త వినుడి, మహిమా సర్వద ప్రభు యేసుని మహిమా సువార్త వినుడి. ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇది రక్షణ సమయం. ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇది రక్షణ సమయం. సరికాముగా నీరు అధికరించి రాక్షసుని
పరిశుద్ధి రక్షకుని ఆమేన్. ఇది కలవరమల శురిల్లవంకరమల కట్టుడా. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. ఇంతవరకు దేవుడు మనతో హెచ్చరించిన కృపను బట్టి దేవుడికి స్తోత్రం చేస్తాం, ప్రార్థన చేస్తాం. కృపా కనికరము గల దేవా మీకే స్తోత్రము నాయన, పరిశుద్ధుడా మీకే స్తోత్రము నా తండ్రి. అవునైనా గడిచిన నెల మొదటి నెల అంతా కూడా ప్రభా మమ్మల్ని కాపాడిన నాన్న. ఇక రెండవ నెల మొదటి వారం అంతా ప్రభా మమ్మల్ని అందరినీ మీరు సజీవుల లేఖలో చేర్చిన తండ్రి. మీకు సన్నిధానంలో ప్రభా మీకు నామను స్తుతించి గణపరచడానికి కృపను బట్టి కూడా మీకు స్తోత్రము నాయన. ఇంతవరకు కూడా ఆత్మస్వరూపినిగా మధ్యలోనికి వచ్చి ప్రభా మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి కూడా మీకు స్తోత్రము నాయన. ఆ యొక్క వాక్యానుసారంగా ప్రభా మేమందరం కూడా నడుచుకోవడానికి కూడా సహాయం చేయమని కూడా వేడుకొంచున్నాము నాదా. స్తోత్రము నాయన. అవును ప్రభా నోవహు నా తండ్రి లోతునైనా మీకు మాట వినక నా ప్రభా నా తండ్రి నైనా ప్రభా పాపంలోని పడిపోయిన రీతిగా మేము వింటున్నాము నాయన. అవును నా తండ్రి ప్రభా మీరు చూపించిన స్థలమునకు పోకుండా మైదానంకు పొమ్మని ప్రభా నాకు సెలవిమ్మని అడిగిన ఆయన ఒక మైదానంలో పోయి ప్రభా అపవిత్రుడుగా మారినాడు ప్రభా. ఆ రీతిగా మేము లేకుండా నా తండ్రి ప్రభా మీరు పరిశుద్ధులు కనుక మేమును పరిశుద్ధ కలవారముగా జీవించే కృపను మాకందరికీ కూడా దయచేయండి ప్రభా. నైనా వచ్చిన వీళ్ళందరినీ కూడా నైనా ఒక్కొక్కరిని పేరు పేరును ఆశ్రయించండి, బలపరచండి ప్రభా. విన్న వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు నడుచుకోవడానికి కూడా సహాయం చేయండి ఆయన. సంఘంలో కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. నా తను ఇంకా అనేకమైన ఆత్మలు నా తన కడవరి దినాలలో రక్షణ పొందడానికి కూడా సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాము నాయన. లోకము చూసినట్లయితే ప్రభా అది నాశనం అయిపోతుంది నాయన. అందులో పడి ప్రభా మేము నశించిపోకుండా నా ప్రభా మీ యొక్క జీవ వాక్యములు ప్రభా మా యొక్క చేతుల్లో పట్టుకొని నాయన ఇక లోకములో జ్యోతుల వల్ల కనబడే కృపను కూడా మాకు దయచేయండి నా తండ్రి ప్రభా. మీరు త్వరగా రాబోతున్నారు నేను రాగల మహిమల రాకడలో ప్రభా మేమందరం కూడా నైనా పరిశుద్ధులుగా మారి మీకు నిత్య రాజ్యంలో చేరే కృపను మాకందరికీ కూడా దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. అందరూ దేవునికి స్తోత్రం చేస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేని అందరూ దేవునికి స్తోత్రం చేస్తాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా.